నామనకు ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యము మనం చూస్తున్నాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయును. ప్రియమైనటువంటి దేవునిలారా, మనుషులు చేయలేనటువంటి ఒక పని ఇది. మనుషులు వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తారు. దేవుడు ఇది చేయమంటే కూడా చాలామంది దేవుని మీద విచారణ చేయడానికి కూడా వస్తారు, కానీ దేవుడు వాళ్ళకు మాట సెలవిచ్చినా అలా వాళ్ళ చేయలేరు. ఎందుకంటే అది మానవ సహజమైన బలహీనత. అయితే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ ప్రవర్తనల అందటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానైన సొలొమోను చెప్పినటువంటి మాటలు ఇది. కానీ ప్రియమైనటువంటి దేవుని ద్వారా దావీదు భక్తుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. కీర్తనలు 37:5లో మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. మన మార్గములు యెహోవాకు అప్పగించాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలా, అప్పుడు ఆయన మన కార్యములు నెరవేరుస్తాడని మనం చూస్తున్నాం. మన ఉదాహరణకు చూస్తే 2వ రాజుల గ్రంథము, ఎలీషా ప్రవక్త శిష్యుడు అప్పులు చేసి చనిపోయాడు. చనిపోతే ఆయన భార్య ఆ శిష్యుని భార్య ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా నాకు సహాయం చేయి, అప్పుల వారు వచ్చి నా కుమారులను పట్టుకొని వెళ్తున్నారంటే ఆయన నేనేం చేయాలమ్మా నీ కోసము, నీ ఇంట ఏముండదంటే నా ఇంట్లో నూనె కుండ ఒక్కటే ఉంది, ఇంకేం లేదు, కొంచెం నూనె ఉందని చెప్తుంది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వును నీ కుమారులు ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల అందరి ఇళ్లలో పాత్రలు అరువు తెచ్చుకొని తలుపు వేసుకొని ఆ నూనె అన్ని కుండలు నింపమన్నప్పుడు ఆమె ప్రవక్త చెప్పిన మాట ఏందో నమ్మకి ఉంచి ఆ ప్రవక్త చెప్పిన ప్రకారంగానే తన పిల్లల్ని పంపించి పాత్రలు తెప్పించి అన్నిటినీ ఆ కొద్ది నూనెతో నింపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆమె ఆ యొక్క తలుపు వేసి మళ్ళా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా అన్ని పాత్రలు నిండిపోయినాయి, ఇంకా పాత్రలు లేవు అన్నప్పుడు, అమ్మ నువ్వు వెళ్ళి ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకో, మిగతా వాటితో నువ్వు నీ కుమారులు బ్రతుకు అని చెప్పాడు. చూడండి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆమె ప్రవక్త శిష్యుడు కాదు, శిష్యురాలు అంటే శిష్యుని భార్య అయినప్పటికీ ఆమె దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రవక్త ద్వారా దేవుడు నాకు ఒక మాట ఖచ్చితంగా ఇస్తాడు. ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకుంది కాబట్టి ఆమె పట్ల అద్భుత కార్యం దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనలో ఎటువంటి బలహీనతలు మనం నమ్మగలుగుతున్నాం? దేవుని మాట మీద మాట ఉంచి నమ్మకం ఉంచి ఏ పనైనా చేయగలుగుతున్నామా లేదా మన ఇష్టానుసారంగా చేసి దేవుడు నాకు మేలు చేయలేదని చెప్పుకుంటున్నామా? ఈ బలహీనత చాలా మందిలో ఉంది. మరి దేవుని చిత్తానుసారంగా మనం చేయకపోతే దేవుడు కూడా మనకే సహాయము చేయడు. అటు ధన్యత కలిగినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రవర్తన అంతటి మీద ప్రభు అధికారానికి ఒప్పుకొని ఆశీర్వాదం పొందుకునే బ్రతుకులు మనకు దేవుడు దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన. మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి ఒప్పుకొని నీ కొరకు జీవించుటకు మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని సుపరిశుద్ధ నామమున అది మీకు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె.